వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, విద్యార్థులు వారి జీవితంలో ఎదురయ్యే భౌతికపరమైన సంఘటనలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగించేది వ్యాయామ విద్య అనే నిర్వచనాన్ని తెలియజేసింది ఎవరు? ఆప్షన్ 1 సెకండరీ ఎడ్యుకేషన్, ఆప్షన్ 2 NS/NIS, ఆప్షన్ 3 మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఆప్షన్ 4 CABPED. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 1 సెకండరీ ఎడ్యుకేషన్. మరో ప్రశ్న, పాఠశాలలోని స్టాక్ రిజిస్టర్ నందు గల స్టాకును తొలగించుటకు ఎవరి అనుమతి పొందాలి? ఆప్షన్ 1 హెడ్ మాస్టర్ ఆర్ హెడ్ మిస్, ఆప్షన్ 2 RIPE, ఆప్షన్ 3 స్కూల్ గేమ్స్ కమిటీ, ఆప్షన్ 4 DEO. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 RIPE. మరో ప్రశ్న, పాఠశాల విద్యార్థుల యొక్క భౌతిక కొలతలు సంవత్సరానికి ఎన్నిసార్లు తీసుకోవాలి? ఆప్షన్ 1 ఒక్కసారి, ఆప్షన్ 2 2 సార్లు, ఆప్షన్ 3 3 సార్లు, ఆప్షన్ 4 4 సార్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 2 సార్లు. మరో ప్రశ్న, ఒక సంస్థ వ్యవస్థాపన లక్ష్యాలు నెరవేరే విధంగా ప్రజలను సరైన మార్గంలో నడిపించుట అనేది. ఈ ప్రశ్న DSC PD 2018లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 ఉద్దేశము, ఆప్షన్ 2 ఆశయము, ఆప్షన్ 3 లక్ష్యము, ఆప్షన్ 4 నిర్దేశించుట. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 4 నిర్దేశించుట. మరో ప్రశ్న, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు వ్యాయామ విద్యను నిర్బంధం చేయబడిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1981 ఇయర్, ఆప్షన్ 2 1982 ఇయర్, ఆప్షన్ 3 1983 ఇయర్, ఆప్షన్ 4 1984 ఇయర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2 1982 ఇయర్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.